అబ్బబ్బబ్బ చికెన్ ఖర్చులన్నిటిని కరిగించేయాలని కోడి కూర కూడా కొనట్లేదండి మా ఆయన. కానీ కొన్నాళ్ళకే కావాలనిపించి వెంటనే కొనుక్కొచ్చేసి కాస్త కొత్తగా కుక్ చేయమన్నారండి. కానీ చదవనండి. పసుపు ఉప్పేసి చికెన్ శుభ్రం చేసేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, ఎండుమిర్చి, కొంచెం జాపత్రి, కొన్ని మిరియాలు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసి దోరగా వేపేసుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో కాస్త ఎక్కువ నూనె వేసుకుని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని పొడి రంగు వచ్చే వరకు జాతగా అయిపోయింది. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నూనె శుభ్రంగా పిండేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో అందుబాటులో ఉన్న పలావ్ సరుకులు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఏగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్ కూడా అందులో వేసేసుకుని 2 నిమిషాల పాటు అయిపోయింది. ఉన్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా సర్దేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో అయిపోయింది. అందులోనే కొంచెం ఉప్పు, మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం కారం కూడా వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గబెట్టండి. ఈ ఏగిపోయిన ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని నానబెట్టిన జీడిపప్పు, కొంచెం పెరుగు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఈ పేస్ట్ ని తీసుకెళ్లి ఉడుకుతున్న చికెన్ లో కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్ లో 5-6 నిమిషాల పాటు